హనుమాన్తో బ్లాక్ బస్టర్ను కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ హనుమాన్ సీక్వెల్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. హనుమాన్ సీక్వెల్ సంబంధించి కీ అప్డేట్ను ప్రశాంత్ వర్మ రివీల్ చేశాడు. జై హనుమాన్ రిలీజ్ గురించి అప్కమింగ్ ప్రాజెక్టులపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రశాంత్ వర్మ చెప్పారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కోసం బాలీవుడ్ స్టార్స్ను కలిశాను. వారితో నా ఆలోచనలను పంచుకున్నాను. ఇందులో వారు ఖచ్చితంగా భాగమవుతారు. కాకపోతే దానికి టైం పడుతుందని వర్మ చెప్పారు. దీనికి ఓ రీజన్ ఉంది. ప్రజెంట్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందని వర్మ చెప్పాడు. జై హనుమాన్ వర్క్స్ స్పీడప్ అయ్యాయి. హనుమాన్ 100 కోట్లు వసూలు చేసుంటే మేము దాని సీక్వెల్ను ఈ పాటికి ఎప్పుడో విడుదల చేసేవాళ్ళం. కానీ హనుమాన్ మా ఎక్స్పెక్టేషన్స్కు మించి కలెక్షన్లు కలెక్ట్ చేసింది. దీంతో రెస్పాన్సిబిలిటీ కూడా బాగా పెరిగిందని వర్మ అన్నారు. జై హనుమాన్ మూవీ యూనిట్ ఎంతో కష్టపడుతోంది. స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ఈ మూవీ ఉంటుంది. అభిమానులు స్క్రీన్పై వేటినైతే చూడాలని అనుకుంటున్నారో వాటిని హనుమాన్లో చూపిస్తామని ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఈ మూవీకి కాస్ట్ సెలెక్షన్ కూడా దాదాపు పూర్తయింది. హనుమాన్ మూవీ మొదట షూటింగ్ చేసి తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ చేశాం. కానీ సీక్వెల్కు విఎఫ్ఎక్స్ పనులు ముందే ప్రిపేర్ చేస్తున్నామని, దీంతో ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువ టైం తీసుకో. షూటింగ్ స్టార్ట్ కాలేదని జై హనుమాన్ అప్డేట్ను ప్రశాంత్ వర్మ చెప్పాడు. తన అప్కమింగ్ ప్రాజెక్టులపై ప్రశాంత్ వర్మ రివీల్ చేశాడు. జై హనుమాన్ కంటే ముందు అధీరా మూవీ వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీనితో పాటు మరో 2 మూవీలకు పని చేస్తున్నాం. ఇతర దర్శకులు కూడా వీటి కోసం వర్క్ చేస్తున్నారు. ఏటా 1-2 మూవీలు రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రశాంత్ వర్మ లైనప్లో మోక్షజ్ఞ మూవీ వచ్చింది. దీనిపై కూడా త్వరలో మరో సర్ప్రైజ్ ఉండబోతుందని వర్మ హింట్ ఇచ్చాడు.